అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము ఏకాదశులలో భాగంగా మోహిని ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము. ఏకాదశులు అంటేనే ఏకాదశి అంటే భగవంతునికి మనము ఆ రోజంతా చేరువుగా ఉండడం. అంటే మనం ఏ ఏకాదశి గురించి తెలుసుకుంటున్నా ఏకాదశి అంటే ఆ రోజు భగవంతుని నామస్మరణ ఎక్కువగా చెయ్యాలి, శ్రవణం చెయ్యాలి, కీర్తనం చెయ్యాలి, ఎక్కువగా స్మరించాలి. భగవంతుణ్ణి ప్రీత్యర్థంగా, మన ఇష్టం కొరకు కాదు, భగవంతుని ప్రీత్యర్థంగా ధూప దీప నైవేద్యాలతో భగవంతునికి ఆ రోజంతా కూడా అర్పించాలి. అది ఏకాదశి. ఇంకా మనం ఎన్ని ఏకాదశుల గురించి చెప్పుకుంటున్నా ఇవన్నీ కూడా ఎప్పుడు చేసేటువంటి విషయాలే కదా. మరి అలాగా ఏకాదశుల్లో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటది. అదే విధంగా ఈ యొక్క మోహిని ఏకాదశి కూడా ఒక ప్రత్యేకత. ఏమిటి అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే ఈ యొక్క ఏకాదశిని ఆయన పాటించారనమాట. ఆ విషయం మనము ఇప్పుడు తెలుసుకుందాం. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవాను వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి, మోహిని ఏకాదశి గురించి వివరణను అడిగారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుకు తెలియచేస్తూ, ఇది మొదట త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుల వారికి ఈ యొక్క ఏకాదశి యొక్క వ్రత విధానం గురించి తెలియచేసి ఉన్నారు. శ్రీరామచంద్రుడు సాక్షాత్తు భగవంతుడు కదా. ఆయన నామం జపిస్తేనే అన్ని పాపాల నుంచి మనము విముక్తులవుతాము. కానీ అలాంటి శ్రీరామచంద్రుడే ఒకసారి అరణ్యవాసం చేస్తున్నప్పుడు వశిష్ఠ మహర్షి దగ్గర వారు చేరుకున్నప్పుడు ఆ మహర్షి దగ్గర ఏం చెప్పారు? నేను సీతాదేవి యొక్క వియోగం చేత దుఃఖంతో ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఏదైనా వ్రత విధానము తెలియచేయండి. నేను ఆ దుఃఖం నుంచి బయటపడాలి. మళ్ళీ సీతాదేవిని నేను తెలుసుకొని ఆమెను అయోధ్యకు తీసుకురావాలి అని చెప్పారట. అప్పుడు వశిష్ఠ మహర్షి కూడా చెప్పారు, రామ, నీ నామము రామ అని పలికితేనే అన్ని పాపాలను పోగొట్టే విషయం కదా. మరి నీవు కూడా ఆ యొక్క దుఃఖ బాధలను పొందుతున్నావు అంటే అది ఏమిటి? భగవంతుడు ఒక క్షత్రియునిగా రాజధర్మం అంటే శ్రేష్టమైన వారు ఏ పనిని చేస్తే తరువాతి వారందరూ కూడా దానిని అలాగే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇక్కడ భగవంతుడు శ్రీరామచంద్రుడు కూడా ఆ విధంగా తాను ఆధ్యాత్మిక శరీరంతో ఉన్నప్పటికీ కూడా భౌతిక యుగంలో ఉన్నారు కదా. కాబట్టి భౌతిక ధర్మ ప్రకారము ఆయన అన్ని కర్మలను చేస్తున్నారు. కాబట్టి ఇలాగా సీతాదేవి వియోగం అవడం కూడా ఆయనకు దుఃఖ విషయమే. ఆ విధంగా అంటే ఆ యొక్క భౌతిక కర్మలను అనుసరించి ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అంటే తప్పకుండా అక్కడ ఆ యొక్క వ్రతము చేసి దానిని పొందాలి. కాబట్టి తాను చేస్తూ ప్రజలకు కూడా అలాంటి
దుఃఖాలను, ఏవైనా చెడు కర్మలను ఇలాగ చేసినప్పుడు వాటి నుంచి విముక్తికి ఇలాంటి ఏకాదశులన్నింటినీ పాటించాలి అని అక్కడ మనకు తెలియచేస్తున్నారు. ఆ కాలంలో రాజులందరూ కూడా ఇలాంటి ఏకాదశులను పాటించడం, వారు పాటించడమే కాకుండా ప్రజలందరినీ కూడా పాటించే విధంగా చేశారు. అందుకే ఇప్పటికి కూడా కలియుగంలో కూడా మనము ఆ యొక్క ఏకాదశులను పాటిస్తున్నాం. ఒకవేళ అలాగ కాకుండా ఉండి ఉంటే అలాగే విచ్ఛిన్నమయ్యేది. ఇప్పుడు ఎలాగా భగవద్గీత గురు పరంపర ద్వారా ప్రామాణికత ఉండి ఆ విధంగా అలాగే వస్తూ ఉన్నది కదా. విచ్ఛిన్నం కాకుండా అంటే కురుక్షేత్రంలో అర్జునునికి తెలియచేయడం వల్ల మళ్ళీ కంటిన్యూ అవుతూ వస్తుంది. అదే విధంగా ఏకాదశులు అప్పుడే ఎవరైనా చేయకుండా అలాగా ఉండిపోయి ఉంటే మనకి ఈ కలియుగంలో ఏకాదశి అంటే ఏమిటో కూడా తెలిసేది కాదు. కాబట్టే రాజులు, రాజర్షులు వారందరూ కూడా ఈ ఏకాదశుల్ని చక్కగా పాటించి ఆ కాలంలో దండోరా వేయించేవారు. ఏకాదశి అంటే ముందుగానే పలానా రోజు ఏకాదశి వస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా దీనిని నియమ నిష్టలతో పాటించాలి అని చెప్పేవారనమాట. అంటే ఆ ఏకాదశి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత ఎంతగా గొప్పగా ఉన్నదో మనము అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మహర్షిని అడిగినప్పుడు వశిష్ఠ మహర్షి తెలియచేశారు. ఆ యొక్క వ్రత విధాన ఆ కథను నేను నీకు తెలియచేస్తున్నాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుకు చెబుతున్నాడు అనమాట. ఏమిటి అంటే సరస్వతి నదీ తీరంలో భద్రావతి అనే ఒక నగరం ఉండేది. ఆ నగరానికి రాజు ద్యుతిమానుడు. ఆ రాజు ఆ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ప్రజలందరూ కూడా ఆయన తన కన్న బిడ్డల వలె చూసుకొని సుభిక్షంగా ఆ రాజ్యము ఉండేదన్నమాట. రాజు ఎప్పుడు అంత శ్రేష్ఠుడిగా సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలిస్తారో ప్రజలందరూ కూడా అదే అనుసరిస్తారు కాబట్టి అందరూ ఎలాంటి కష్టాలు లేకుండా అందరూ ఆనందంతో ఉన్నారనమాట. అలాంటి ఒక ఊరిలో, ఆ రాజ్యంలో ఒక ఊరిలో ధనపాల్ అనే ఒక ధనికుడు ఉండేవాడనమాట. ఆ ధనపాల్ అనే వ్యక్తి చాలా వైష్ణవ భక్తుడు. నిరంతరము భగవంతుణ్ణి ఆరాధించేవాడు. అదే విధంగా ఆరాధనే కాదు, ఆయన ఒక సంఘానికి అందరికీ కూడా ఆ యొక్క ధార్మిక విషయాలలో ముందుండేవాడు. ఎన్నో చెట్లనంతా కూడా ఆ రోడ్లలో సైడ్న చెట్లను ఇది చేస్తారు కదా, అశోక్ చక్రవర్తి ఆయన కూడా ఆ విధంగా చెట్లనంతా పళ్ళ వృక్షాలను రోడ్లలో నాటించారు కదా. ఆ విధంగా తర్వాత ఎన్నో సరస్సులను, చెరువులను కూడా ఆయన తవ్వించారు. బావులను తవ్వించారు. ప్రజలందరికీ అంటే రాజు ఒక్కరు మాత్రమే తాను ఉండి చేయడం కాదు, ప్రజలు కూడా వారికి తోచిన విధంగా అలాగ చేయడం వల్ల ఆ రాజ్యము ఇంకా సుభిక్షంగా ఉంటది. ఆ విధంగా ధనపాల్ అనే వ్యక్తి కూడా అన్ని ప్రయోజకమైనటువంటి విషయాలలో ముందు ఉండి అందరికీ అన్ని సహాయ సహకారాలు చేస్తుండేవారు. ఆయనకు 5 మంది కుమారులు. ఆ కుమారుల పేరు సుమ్న, సద్బుద్ధి, తర్వాత మేధావి, సుకృతి, దృష్టబుద్ధి, ఇలా 5 మంది కుమారులు ఉన్నారు. మొదటి 4 కుమారులు ధనపాల్ ఆ వ్యక్తి లాగానే చక్కగా వైష్ణవ భక్తుల్లాగా ఉంటూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆ యొక్క తండ్రిని మించిన కుమారుల్లాగా ఉండేవారనమాట. అంటే ప్రతీది కూడా తండ్రిని అనుసరించి ఉండేవారు. కానీ ఈ దృష్టబుద్ధి అనే ఒక్క కుమారుడు మాత్రము అతడు అలాగే సత్సంగం వారితో ఉంటూ ఆ సాంగత్యం సరిగా ఉండకపోవడం వలన ఎలాగా అన్ని అలవాట్లు ఉండేది. మాంసం పుచ్చుకునేవాడు, మద్యాన్ని సేవించేవాడు, ఇతర స్త్రీలను
తో ఉండేవాడు. ఈ విధంగా, ఆ విధంగా అంటే ఆ యొక్క వైష్ణవ భక్తుడుగా ఉన్న ఆ ఇంటిలో ఇలాంటి వ్యక్తి అంటే మనం చెప్తాం గదా! ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లలందరూ కూడా ఒకే గుణంతో ఉంటారు అని చెప్పలేము. ఎందుకంటే మన చేయి కూడా హస్తం తీసుకుంటే కూడా 5 వేళ్ళు ఒకే విధంగా ఉండవు కదా! అదే విధంగా పిల్లలు కూడా తండ్రి గుణగణాలు పుణికిపుచ్చుకున్న వాళ్ళు ఉండవచ్చు. లేకపోతే వంశంలో ఎవరైనా అలాగా ఉండి ఉంటే ఆ పిల్లలకి ఆ విధంగా రావచ్చు. ఆ విధంగా ఆ దుష్టబుద్ధి చాలా దుర్మార్గంగా, మోసపూరితంగా తండ్రి అంతటి పేరు ప్రఖ్యాతులతో ఉన్న ఆ తండ్రి ఆయన పేరును కూడా అందరూ ఇది అయ్యే విధంగా చేసేవాడనమాట. తన తండ్రి పేరు చెప్పుకొని ధనాన్ని తీసుకోవడము, ఆ విధంగా చేస్తూ విచ్చలవిడితనంతో అలాగా ఉండేవాడు. ఇవన్నీ తెలిసి తండ్రి ఇక ఆ పిల్లవాడిని ఇంట్లో ఉంచకూడదు అని బయటకు పంపించేయడము జరిగిందనమాట. అలాగా బయట వెళ్ళిపోయేసరికి ఇక ఏమైంది? అతనికి పోషణ ఉండాలి కదా! ఏదైనా పని చేస్తే కానీ ధనం రాదు. కాకపోతే అతని వద్ద అమూల్యమైన వస్త్రాలు ఉండేవి. కొంత ధన ఇది బంగారం ఉండేది. అలాంటి వాటినంతా అమ్ముతూ కొన్ని రోజులు ఆ వచ్చిన ధనంతో గడిపేవాడు. అయితే ఎప్పుడైతే అతని వద్ద ఆ యొక్క ధనం తగ్గిపోయిందో, ఆ స్త్రీలు కూడా వాళ్ళు కూడా దూరమయ్యారు. స్నేహితులు కూడా దూరమయ్యారు. అలాగా అయ్యేసరికి ఇక ఒక్కడిగా అయిపోయాడు. ఇక అంటే ఒక మంచి వాడి తండ్రి మంచి స్థితిలో ఉన్నటువంటి వాడు కదా! ఆ సమయంలో అతనికి అలాగా ఇతరుల దగ్గర అడుక్కునే విధంగా ఏమీ పరిస్థితి కాదు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురయిందనమాట. ఇక ఏం చేసేవాడు, అలాగే ఇక రాత్రి సమయాలలో ఎక్కడైనా ఇంటికి వెళ్ళి అక్కడ దొంగతనం చేయడం ఆరంభించాడనమాట. అలాగ దొంగతనం చేస్తూ రాజు భటుల యొక్క ఒకసారి అతన్ని పట్టుకోవడం జరిగింది. మొట్టమొదటిసారి కాబట్టి చాలా ప్రాధేయపడ్డగా వాళ్ళు విడిచిపెట్టడం జరిగింది. ఇక రెండవసారి కూడా అలాగే దొంగతనం చేస్తూ ఉన్నప్పుడు ఆ భటులు అతన్ని పట్టుకోవడం, తర్వాత రాజు వద్దకు తీసుకువెళ్ళి నిలబెట్టినప్పుడు అతడు ఆ విషయాలన్నీ అడిగినప్పుడు ఆయన తన యొక్క తండ్రి పేరు విని రాజు నిశ్చేష్టుడయ్యారు. ధనపాలంటే ఆయన ఎంతో గొప్పగా అందరికీ సహాయం చేస్తూ ఎంతో పేరుతో ఉన్నాడు. అలాంటి పుత్రుడా నీవు అంటూ అతన్ని చెరసాల్లో పెట్టడం కాదు, అతన్ని రాజ్యం నుంచే బహిష్కరించండి అని చెప్పడం జరిగిందనమాట. ఇక ఆ విధంగా ఆ దృష్టబుద్ధి అతన్ అతన్ని నిరాకరించడం వలన ఇక అడవి పాలు పట్టాడు. అలాగా అడవిలో తిరుగుతూ చక్కటి జీవితాన్ని పొంది ఉండవచ్చు. మిగిలిన సోదరులందరూ కూడా మంచి జీవితంలో ఉన్నారు. కానీ ఈ యొక్క దృష్ట బుద్ధి చెడు సాంగత్యం వలన ఆ విధంగా అయ్యాడు. ఇక అడవిలో తిరుగుతూ తిరుగుతూ తోచిన విధంగా ఏవైనా జంతువులను వేటాడడము, వాటిని తినడము అలాగా కొన్ని రోజులు అలాగే ఒక వేటగాడిలాగా అయిపోయాడు. అలాగా తిరుగుతూ కొన్ని రోజులు సమయాన్ని గడిపాడు. ఇక అలాగా అయ్యేసరికి వస్త్రాలు లేవు. సరి అయిన ఆహారం లేకుండా ఆ విధంగా అయ్యేసరికి చాలా శక్తిహీనుడు అయ్యాడనమాట. ఆ విధంగా తిరుగుతూ, తిరుగుతూ పిచ్చివాడిలాగా అలాగా తిరుగుతూ ఒకసారి ఆ అడవి మార్గంలో వెళ్తూ ఒక ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఒక మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది. ఆ మహర్షి పేరు కౌడిన్య మహర్షి. ఆ మహర్షి నదికి వెళ్ళి స్నానం చేసి, ఆ బట్టలను మార్చుకొని, అంటే ఆ నీటిలో ఉంచిన నీటిలో శుభ్రం చేసిన ఆ వస్త్రాన్ని భుజం మీద వేసుకొని వస్తూ ఉన్నప్పుడు, దానిని విదిలిస్తూ భుజం మీద వేసుకొని వచ్చినప్పుడు, ఆ నీటి తుంపరులు అక్కడే ఉన్నటువంటి ఈ యొక్క దృష్టబుద్ధి అతని పైన పడడం జరిగింది. వెంటనే అతనిలో ఏదో ఒక అంటే
మలినం అతని హృదయంలో ఉండేటువంటి ఇవన్నీ కూడా విముక్తి అయినట్టుగా అతడు భ్రాంతికి లోనయ్యాడు. అలాగే వెంటనే అనుకోకుండా చేతులను జోడించి కౌడిన్య మహర్షికి తెలియచేశారు. ఉమ్, మునివర్య, నేను ఫలానా ధనపాల్ అనే యొక్క కుమారుణ్ణి, కానీ మా తండ్రి ఎంత గొప్పవాడో నేను అంతటి మోసకారిగా ఉండి అందరినీ మోసం చేస్తూ తర్వాత ఈ విధంగా ఎన్నో అపరాధాలను చేసి ఈ స్థితిలో ఉన్నాను అంటూ చాలా దయనీయమైన పరిస్థితిలో కౌడిన్య మహర్షికి విన్నవించడం జరిగింది. మహర్షి కూడా అంటే ఎవరైనా కానీ తప్పు చేసినప్పుడు దానికి పశ్చాత్తాపపడాలి. అలాగ పశ్చాత్తాపడుతున్నారు అంటే వాళ్ళు దానిని ఆ యొక్క తప్పుల నుంచి వాళ్ళు విముక్తులవుతున్నారని అర్థం. మనం అలాగ తప్పులు చేస్తూ మనం దాన్ని గుర్తించకుండా తప్పుల మీద తప్పులు అలా చేస్తూ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనము ఎక్కువగా పాపకర్మలను చేసిన వాళ్ళము అవుతాము. ఇక్కడ అంత దయనీయంగా ఆ యొక్క దృష్టబుద్ధి అడిగేసరికి మహర్షి చెప్పారు, నీవు ఒకే ఒక విషయాన్ని నువ్వు నెరవేర్చాలి. ఏమిటి అంటే ఈ వైశాఖ మాసంలో ఇది అదే ఒక మోహిని ఏకాదశి అనేది వస్తున్నది. ఆ యొక్క ఏకాదశిని నీవు పాటించు అంటూ ఆయన ఋషి చెప్పడం జరిగింది. అదే విధంగా ఆ యొక్క దృష్టబుద్ధి ఆయనకు ఉండడానికి నిలువ నీడ లేదు కదా. ఆ ప్లేస్లోనే అంటే మహర్షి ఉన్నటువంటి ఆ ప్లేస్లోనే ఆయన ఒక చోట కూర్చొని చక్కగా రోజంతా కూడా మోహిని ఏకాదశి రోజంతా ఆయన ఎలాంటి ఆహారము నీరు ఏమి తీసుకోకుండా భగవంతుణ్ణి స్మరిస్తూ రోజంతా గడిపాడు. మరుసటి రోజు పారణం కూడా చేయడం జరిగింది. అంటే ఆ ఋషి ఆశ్రమంలోనే మందిరం ఉంటది కదా, మందిరం దగ్గరికి వచ్చి ఆ పారణాన్ని ముగించాడు. ఎప్పుడైతే అలాగా చేశాడో అలాగా చేసిన వెంటనే అతడికి గరుడ రావడము జరిగింది. అంటే మోక్షాన్ని అతన్ని తీసుకువెళ్ళడానికి స్వయంగా మహావిష్ణువు యొక్క వాహనమైనటువంటి గరుడే రావడం జరిగింది. ఆ యొక్క దృష్టబుద్ధిని వైకుంఠానికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ యొక్క వ్రత కథను గురించి శ్రీరామచంద్రునికి ఎవరు వశిష్ఠ మహర్షి తెలుపుతూ ఈ విధంగా ఎన్నో పాపాలు చేశాడు, ఎంతో దుర్మార్గంగా ఉన్నాడు, ఎన్నో అపరాధాలు చేశాడు, ఇతర స్త్రీ సాంగత్యంతో ఉన్నాడు. అలాంటి వ్యక్తి అంటే చెప్పిన అంటే పశ్చాత్తాపడడం ఒకటి, వెంటనే ఆ యొక్క ఏకాదశిని తాను చేస్తాను అని పాటించి నెరవేర్చడం ఇంకొక విషయం. ఈ విధంగా చేసి మోక్షాన్ని పొందాడు. ఓ రామా, నీవు నీ పేరు నీ నామం చెప్తేనే అందరు మోక్షానికి వెళ్ళే సుగమమైన మార్గమే నీ యొక్క నామము. కానీ నీవు ఒక రాజధర్మాన్ని, క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ ప్రజలందరికీ కూడా నీ మార్గంలో అనుసరించాలి అని నీవు ఒక మానవ రూపంగా నువ్వు ఈ యొక్క వ్రతాన్ని చెయ్యాలి అని కోరుకోవడము, నేను నీకు ఈ వ్రతం చెయ్యి అని చెప్పడము, నీవు తప్పకుండా ఈ యొక్క మోహిని ఏకాదశిని పాటించు, ఆ విధంగా పాటించిన వెంటనే నీవు మంచి విజయాన్ని సాధిస్తావు అని చెప్పడం జరిగింది. అదే విధంగా శ్రీరామచంద్రుల వారు కూడా అక్కడే ఆ యొక్క వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలోనే ఈ యొక్క మోహిని ఏకాదశిని పూర్తిగా చేసి మరుసటి రోజు పారణం చేయడము జరిగింది. తర్వాతనే ఆయన అదే సీతాదేవి వీళ్ళందరూ కూడా సుగ్రీవుడు, హనుమంతుడు వీరందరూ కూడా సహాయం చేయడము, వారి ద్వారా లంకకు వెళ్ళి రావణాసురునితో యుద్ధం చేసి సీతమ్మను మళ్ళీ అయోధ్యకు తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ
భగవంతుడు సాక్షాత్ భగవంతుడైనా కానీ ఆ యొక్క విశ్వాసాన్ని అక్కడ నమ్మకాన్ని ఉంచి మహర్షి చెప్పారు కదా అని ఆ ఏకాదశిని పాటించారు. అంటే వాళ్ళకి దైవికమైనటువంటి రూపం వాళ్ళది. కానీ వాళ్ళు మనకి వారి యొక్క అడుగు జాడలలో మనం కూడా అనుసరించాలి అని చూపించారు కదా! కాబట్టి ఇలాంటి ఏకాదశుల్ని ఎవ్వరు కూడా ఆ రోజు చేయకుండా అలాగా ఉండకూడదు. వీలైనంత సమయం అంటే 24 గంటలనుకోండి. 24 గంటలలో వాళ్ళు ఉండే పరిస్థితిని బట్టి అంటే కొంతమంది ఆరోగ్య రీత్యా ఇదిగా ఉంటారు. కొంతమంది ఏజ్డ్‌గా ఉంటారు. అయినా వాళ్ళు ఎన్ని గంటలు ఉండగలుగుతారో అంతవరకైనా పుణ్య విషయమే. కాబట్టి ఏ ఏకాదశిలో కూడా మనము పూర్తిగా విడిచిపెట్టకుండా మనం వీలైనంత వరకు ఏకాదశిని పాటించి, పారణం చేసి, ఆ పారణంని కూడా మనం చేసినటువంటి ఆ ఏకాదశి ఫలితాన్ని కూడా ఇతరుల కోసం దానిని విడిచిపెట్టడం. అదే ఇందులో ముఖ్యమైన విషయం. అది ఇంకా మనకి సత్ఫలితాలను ఇస్తది. మనము నార్మల్‌గా మన కోసం చేసుకున్నప్పుడు ఒక ఫలితమైతే, ఇతరుల మంచి కోసం చేసినప్పుడు అది మనకి 1000 రెట్లు ఫలితాన్ని మనకి ఆ ఏకాదశి పారణం వల్ల మనకు లభిస్తది. ఇదొచ్చి మనకి వరాహ పురాణంలో చెప్పబడిన విషయము. ఈ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుకు తెలియజేశారు. ఇదే ఈ యొక్క మోహిని ఏకాదశి. ఓకేనా? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.